హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజైతే నేను మధ్యాహ్నం వంట అయితే మొదలు పెట్టేశానండి. లంచ్లోకి అయితే వైట్ రైస్ పెట్టేసుకున్నాను. అలాగే పప్పుచారు కాద్దామని పప్పుచారుకి అయితే పప్పు టమాటాలు అయితే పొయ్యి పెట్టేసుకున్నాను కుక్కర్లో. ఒక పక్కన బాండీలో దొండకాయ ముక్కలు అయితే వేపేసుకుంటున్నాను అండి. దొండకాయలు మార్నింగే కోసి పెట్టేసుకున్నాను. ఇవైతే వేపేసుకుంటున్నానండి దొండకాయ ఫ్రై దొండకాయలు అయితే వేసేసుకున్నాను. ఒక పక్కన పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి, కట్టేసుకున్నాను. అలాగే అన్నం కూడా ఉడుకుతుంది. ఒక పక్కన పప్పుచారుకి అయితే చింతపండు ఉడకబెట్టుకున్నానండి, తొందరగా పులుసు అయితే వచ్చిద్దని. ఈ దొండకాయలు కొంచెం వేగాక దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసి వేపుకుంటున్నానండి. దొండకాయలు బాగా డీప్ ఫ్రైగా అయితే వేపుకోవట్లేదు, మామూలుగా అన్నంలో కలుపుకోవడానికి కొంచెం ఉడికేటట్టుగా వేపుకుంటున్నాను. దొండకాయలు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువైందండి, ఇలా అయితే తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువైనా కర్రీస్ బాగోవండి. ఆయిల్ ఎక్కువ తిన్నా పద్దాక వాటర్ అవుతూ ఉంటాయండి, దావద్రిగా ఉండిద్ది. ఆయిల్ అయితే తీసుకున్నాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నా కరివేపాకుతో. తాలింపులు అయితే ఇలా దొండకాయ ఫ్రైలు అయితే లాస్ట్గా వేస్తానండి, అప్పుడు కరకరలాడతాయని. ఇవైతే ఒక పక్కన కలిపేసుకున్నాను, వేగుతున్నాయి. పక్కన అన్నం అయితే గంజ వచ్చేసిందండి, గంజ వాట్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారా? ఏం కర్రీస్ వండుతున్నారు? ఒకసారి కామెంట్ చేసేయండి. అన్నం అయితే గంజ వాట్ చేశానండి. దొండకాయ ఫ్రై కూడా అయిపోయి వచ్చింది. ఇందులో అయితే సరిపడా కారం అయితే వేసేస్తున్నా. కారం వేసాక మాత్రం బాగా వేగాలండి, ఏ కర్రీ అయినా, లేకపోతే పచ్చివాసనగా ఉండేది, బాగోదు. ఇదైతే వేగుతుంది. అన్నం గంజి మార్చేసాను కదండి, అయిపోయింది, మగ్గిపోయింది, కట్టేసుకుంటున్నా. ఈ కర్రీని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మీకు సూపర్ పప్పుచారు అయితే చూపిస్తానండి. ఆ పప్పుచారు కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకోండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇందులో వేగాక ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. టమాటా అయితే నేను పప్పులో వేసి ఉడకబెట్టేశానండి, అందుకే ఇందులో వేయట్లేదు టమాటా. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని వేపేసుకోండి. ఈ పప్పుచారులో నేనైతే ఒక పౌడర్ అయితే వేస్తానండి. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క అయితే కచ్చాపచ్చాగా దంచేసుకొని అదైతే వేస్తానండి. దానివల్ల అయితే టేస్ట్ చాలా బాగుండిద్ది పప్పుచారుకి. జ్వరం వచ్చి నోరు బాగోపోయినా, ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఈ పౌడర్ అయితే వేసేస్తున్నా. కచ్చాపచ్చాగా దంచుకోండి, బాగా పేస్ట్ లాగొద్దు. ఇది మనం వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చిద్దండి, చాలా టేస్ట్గా ఉంటాయి పప్పుచారు కూడా. ఇది వేగిపోయాక చింతపండు రసం అయితే చేసి పెట్టేసుకున్నానండి, పోసేసుకుంటున్నా. ఇందులో కొంచెం కారం అండి. ఇవైతే మరగాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి, ఇందులో మరిగితే కొత్తిమీర టేస్ట్ వచ్చిద్ది. పప్పును టమాటాలు ఉడకబెట్టుకున్నాను కదండి, అదైతే ఇప్పుడు మెత్తగా మెదిపేసుకున్నాను. ఈ పులుసు మరిగాక ఇందులో అయితే వేస్తానండి. కొంచెం వాటర్ కూడా పోసేసుకుంటున్నా. ఇవైతే మనకి ఎక్కువ మరగక్కర్లేదండి, ఎందుకంటే ఉల్లిపాయ ఆల్రెడీ మగ్గింది, పులుసు మరిగింది, పప్పు కూడా ఉడికిందే కాబట్టి 2 పొంగులు వస్తే అలా చాలండి. ఈలోపు టీ అడిగారండి, పొద్దున్న టీ ఉంటే వేడి చేసి ఇచ్చేస్తున్నా. ఈ పైన నురుగు వచ్చింది కదండి, ఆ నురుగు అయితే మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, నేను కూడా కొంచెం తీసేస్తున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. ఎంత తొందరగా అయిద్దో టేస్ట్ కూడా అంత చాలా బాగుండిద్దండి. అన్నం రెడీ అయిపోయింది, పప్పుచారు కూడా రెడీ అయిపోయినాయి, దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. నా వంట అయితే అయిపోయింది. మీరు ఏం వంట వండుతున్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.